ఈ కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు బాగుండాలి అంటే ప్రతి తల్లి ఖచ్చితంగా చేయవలసిన ప్రత్యేకమైన పూజ అండి. ఇది తులసి కోట దగ్గర చేయవలసిన పూజ అన్నమాట. ఈ కార్తీక పౌర్ణమి అంటే చంద్రునికి పూర్తిగా శక్తి ఉన్నటువంటి రోజు అన్నమాట ఈరోజు. అలాగే మనం చంద్రశేఖరుడు అంటే ఆ పరమేశ్వరుడికి కూడా ఇష్టమైన రోజు కాబట్టి అందుకని ఆ రోజు ఆడవారు తులసి కోట దగ్గర పూజ చేస్తే సంవత్సరం మొత్తం పిల్లల జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఆరోగ్యం బాగుంటుంది అండ్ అలాగే వాళ్ళకి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం అంటే మనకి కార్తీక పౌర్ణమి ఏ రోజు వస్తుంది, 15వ తారీఖు వస్తుంది కాబట్టి ఆ రోజు సాయంత్రం తులసి కోట ముందు ఉసిరి దీపం అనేది పెట్టాలి. తర్వాత ఉసిరి దీపం పెట్టిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని తులసి కోట ముందు పెట్టి దాని మీద రాగి నాణం అనేది పెట్టాలి. ఇప్పుడు మనకున్న కాలంలో ఈ కాలంలో రాగి నాణాలు లేవు కాబట్టి మనం ఒక 1 రూపీ కాయిన్ అనేది తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టాలన్నమాట. ఆ రూపాయి కాయిన్ మీద దాన్ని మనం ఎలా అంటే చంద్రుని స్వరూపంగా భావించి దాన్ని పూజ చేస్తున్నాం కాబట్టి ఆ 1 రూపీ కాయిన్ని మనం చంద్రుని స్వరూపంగా భావించాలి. అలా రూపాయి కాయిన్కి బొట్లు పెట్టిన గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మనం ఈ మంత్రం ఒక 21 సార్లు చదవాలన్నమాట. అది 21 సార్లు చదువుకుంటూ మనం అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ పూజించాలి. ఆ మంత్రం ఏంటి అంటే సోమాయ నమః అని ఒక 21 సార్లు సోమాయ నమః అని 21 సార్లు చదువుతూ దాని మీద అక్షింతలు కానీ పుష్పాలు కానీ వేస్తూ పూజించాలి. తర్వాత మనకి ధూపం హారతి అగరవత్తులు చూపించాలన్నమాట. దానికి తర్వాత నైవేద్యంగా ఏం పెట్టాలి అంటే అరటిపండు ముక్కలు చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఆ ప్రసాదాన్ని పిల్లలకి తినిపించాలన్నమాట. మొత్తం పూజ అంతా అయిపోయాక ఆ ప్రసాదాన్ని పిల్లలకి పెట్టాలి. మళ్ళీ రూపాయి బిళ్ళ దగ్గర ఏం పెట్టాలి అంటే పాలల్లో అటుకులు వేసి నైవేద్యంగా పెట్టాలి. అది కూడా పిల్లలకి తినిపించాలి. తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏం చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఆ రూపాయి బిళ్ళని ఏం చేయాలి అంటే మన పిల్లలు చదువుకునే ప్లేస్ అంటే రూమ్ ఉంటుంది కదండి, స్టడీ రూమ్ అని చెప్పేసి, లేదు అంటే పిల్లలు ఎక్కువగా ఉండే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో ఎక్కడైనా పరిశుభ్రమైన ప్లేస్లో ఆ 1 రూపీ కాయిన్ ఏంటంటే ఒక పాత్రలో పెట్టి ఏదైనా ఒక చిన్న పాత్రలో పెట్టి ఆ రూమ్లో ఏదో ఒక షెల్ఫ్లోనో మంచి నీట్గా ఉండే ప్లేస్లో పెట్టాలన్నమాట. ఒక పాత్రలో పెట్టేసి ఇలా చేయడం వలన ప్రయోజనం ఏంటి అంటే మన పిల్లలకి సంవత్సరం మొత్తం కూడా ఈ మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు కూడా చంద్రబలం అనేది ఉంటుంది మన పిల్లల మీద. అలాగే చంద్రశేఖరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని అనుగ్రహం కూడా ఉంటుంది మన పిల్లల మీద. కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ కార్తీక పౌర్ణానికి ఈ పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మంచి లాభాలు కలుగుతాయి అండ్ అలాగే మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి తల్లి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎక్కువ ఖర్చుతో కూడా కూడుకున్నది కాదు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చాలామందికి కూడా చాలా మంచి విషయాలు తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.